ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 156 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూపిస్తున్నాను. మెయిన్ ఏంటంటే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది. అండ్ ఇందులో మనకి కార్ పార్కింగ్ ఏరియా వచ్చింది. హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇందులోని. సో ప్రైస్ డీటెయిల్స్ అండ్ మెయిన్ ప్లానింగ్ చాలామంది అడుగుతున్నారు. ప్లానింగ్ అండ్ అట్లాగే ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను. సో వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా 27x52 కొలతలతో అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ తీసుకున్నారు. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది టోటల్గా 3.2 సెంట్స్ అయితే వస్తుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక. అండ్ ఉత్తరం పక్కన కూడా 2.5 అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు వీళ్ళు. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంకొకటి విషయం ఏంటంటే ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. వితౌట్ స్పేసింగ్ తీసుకున్నారు వీళ్ళు. చూడడానికి ప్లేన్ లుక్లో కనబడుతుంది మొత్తం ఇదంతా కూడాని. సో ఇక్కడ ఎల్ షేప్ హాల్ అయితే వచ్చింది. ఇదిగోండి ఇదంతా కూడా ఎల్ షేప్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హాల్ వచ్చేసరికి 9.5x24 సైజులు అయితే ఉంటుంది. అండ్ టీవీ యూనిట్ అనేది ఈ సైడ్ పెట్టుకోవాలి ఇక్కడ. అండ్ ఈ సైడ్ ఒక బెడ్రూమ్ కూడా వస్తుంది, మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ ఇందులో ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం వైట్ కలర్కే వెళ్ళారు. అన్నీ కూడా చాలా వరకు లైట్ కలర్స్ యూజ్ చేశారు. ఎక్కడ కూడా డార్క్ టైప్ కలర్స్ అయితే తీసుకోలేదు వీళ్ళు ఇందులోని. సో ఇలా వచ్చాం మనం. ఇలా రాగానే ఎల్ షేప్లో హాల్ ఉంటుంది. ఇన్వర్టర్ పెట్టుకోవడానికి అక్కడ ఒక పాయింట్ ఇచ్చేసారు. అండ్ హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ప్లజెంట్గా అయితే ఉంటుంది మొత్తం ఇదంతా కూడాని. అండ్ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇవి ఇచ్చినవి. ఇక్కడ అన్నీ కూడా యూపీవీసీ విండోసే. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడలో అయితే ఉండడం జరుగుతుంది. కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక రామేశ్వరం అనే ఏరియాకి అయితే వస్తుంది. ఇది డిటీసీపీ లేఅవుట్. బయట 40 ఫీట్ రోడ్లు ఉంటాయి అండ్ డ్రైనేజ్ లైన్స్ కూడా ఉంటాయి. లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి, మీరు ఈజీగా లోన్ కూడా వస్తుంది. సో ఇది గుమ్మం, ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించింది. ఎప్పుడైనా మనకి మాస్టర్ బెడ్రూమ్ కానీ మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం కానీ ఎప్పుడైనా కూడా చూసుకున్నట్లయితే కనుక 3 అడుగులు వెడల్పుండిలో చూసుకోవాలి. ఎప్పుడైనా ఏ డోర్ తీసుకున్నా కూడా, అప్పుడు ఏ సామానైనా కూడా మనం ఈజీగా లోపల తీసుకెళ్ళచ్చు. బాత్రూమ్ డోర్స్ ఎట్లాగా మనం ఒక 2 ఫీట్ కానీ 2.5 ఫీట్ కానీ అట్లాంటివి తీసుకుంటే సరిపోతుంది. బెడ్రూమ్ డోర్స్ అయితే కనుక ఒక 3 అడుగులు అయితే పక్కగా ఉండాలి. ఒక మంచం తీసుకెళ్ళడానికన్నా లేదు ఒక బీరువా తీసుకెళ్ళడానికన్నా కూడా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇది మాస్టర్ బెడ్రూము 12x12 సైజులో తీసుకున్నారు. సో ఇది వచ్చేసరికి కాకినాడ రామేశ్వరం. అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా కూడా మహా అయితే ఒక పావు గంటలో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ పెయింటింగ్ సెలెక్షన్ అయితే బాగా చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ లైట్ ఆరెంజ్ కలర్ షేడ్లో తీసుకున్నారు. వెంటిలేషన్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ స్విచ్లన్నీ కూడా మంచి ప్రీమియం కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము. వుడ్ వర్క్ అనేది చేయలేదు. కస్టమర్కి ఎలా కావాలి ఏంటి అని చెప్తే అవసరమైతే అది కూడా చేయించి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే కనుక చేయలేదు. సో మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము 4 అడుగులు వెడల్పు ఉంటుంది. పొడవు చూసుకున్నట్లయితే కనుక 8 అడుగుల వరకు రావడం జరిగింది. పొడవు అనేది చాలా కొంచెం అంటే మరీ లెంత్ అనే కాదు, నార్మల్ సైజ్ కన్నా కొంచెం ఎక్కువగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. సో కమోడ్స్ అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే సెరా కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ట్యాప్స్ కూడా అవే కంపెనీ అయితే వాడారు వీళ్ళు. ఇదిగోండి వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు సైడ్. ఇక్కడ మంచి స్పేషియస్గా అయితే వచ్చే బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఈ ఏరియాలోని. సో ఇక్కడ ఏదైనా వాల్పేపర్ డిజైన్ కానీ ఏదైనా ఆర్ట్ టైప్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ హాల్లో, ఈ ప్లేస్లోని పర్టికులర్గా ఈ గోడకి. మనం అవసరమైతే తర్వాత కలర్స్ కూడా మార్చుకోవచ్చు. మ్యాక్సిమం అంతా కూడా వీళ్ళు లైట్ వైట్ కలర్కి వెళ్ళారు కాబట్టి పెయింట్స్ ఏదైనా కూడా మనం ఈజీగా మార్చుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము 11x12 సైజులు అయితే ఉంటుంది. లైట్ గ్రీన్ తీసుకున్నారు. చాలా లైట్ కలర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ సీలింగ్ మొత్తం ప్లెయిన్ వైట్ కలర్లో అయితే వచ్చింది. సో ఎక్కువ ఓవర్గా ఉండకూడదు కలర్స్ అనేవి, సింపుల్గా డీసెంట్గా ఉండాలి కలర్స్ అన్నీ కూడా అనుకుంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇది.
ఈ పక్కన కబోర్డ్స్ వచ్చేసాయి. అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఆగ్నేయ మూలన వస్తుంది ఇది. సో ఇది ఇంకొక బెడ్రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసరికి 3.7 ఫీట్ విడ్త్ ఉంటుంది, 8 ఫీట్ లెంత్ ఉంటుంది. ఇది పదండి బయటకి అయితే వెళ్దాము. ఒకసారి నేను మీకు కిచెన్ చూపిస్తాను. అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను. అంతకన్నా ముందు ప్లానింగ్ చూపిస్తాను. ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంటి ప్లానింగ్. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి, కొంచెం జాగ్రత్తగా వినండి. సో స్టార్టింగ్ మనకి పార్కింగ్ ఏరియా తీసుకున్నారు 9.5x14 సైజులోని. అండ్ ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి హాల్లో అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇదంతా కూడా హాల్. ఇది ఎల్ షేప్లో అయితే ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు, దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు, దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం కదా. అండ్ డైనింగ్ అండ్ కిచెన్ ఇచ్చారు. అండ్ బయట అంతా కూడా వాష్ ఏరియా అయితే వచ్చేసింది. ఇది ఓవరాల్గా ఇంటి ప్లానింగ్ అనేది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. టోటల్ మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారం అయితే ఉంటుంది. అండ్ మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి అందులో హౌస్ ప్లాంట్స్ కావాలి అన్న కూడా డిజైన్ చేస్తాము. హౌస్ ప్లాంట్స్ ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో రైట్, మనం బయటకు వచ్చేసాము. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక డైనింగ్ స్పేస్ అయితే వచ్చేస్తుంది. ఒక 8 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ. అండ్ అక్కడ పూజా మందిర్ తీసుకున్నారు. ఇదంతా కిచెన్, ఇది ఓపెన్ కిచెన్. ఇది 8 అడుగుల వరకు వెడల్పు వచ్చేసింది ఇది. సో మ్యాక్సిమం సీలింగ్ అన్నీ కూడా ప్లెయిన్గానే తీసుకున్నారు వీళ్ళు. అండ్ అట్లాగే ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా చూసుకున్నట్లయితే యూ షేప్లో తీసుకున్నారు. స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా అయితే వస్తుంది ఇలా తీసుకోవడం వల్ల. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ 156 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ ప్రైస్ అనేది ఇలా ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తున్న విధంగా వచ్చేసరికి 63 లక్షలు చెప్తున్నారు, 63 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు, చాలా వరకు ప్రైస్ అయితే తగ్గుతుంది, మాట్లాడవచ్చు కూడా. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, డిటీసీపీ లేఅవుట్ అండ్ లోన్ పెట్టుకోవచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం అంతా కూడా. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందామో అని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఒక 4 అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా అయితే వచ్చేసింది. అండ్ బోర్ కూడా ఇచ్చేసారు. జస్ట్ ఒక 20 feet 25 feet డెప్త్లోనే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఏరియాలోని. ప్లంబింగ్ అంతా కూడా ఆశీర్వాద్కి అయితే వెళ్ళారు. పెయింట్స్ అన్నీ కూడా లోపల ఇవన్నీ కూడా ఏషియన్ కంపెనీకి అయితే వెళ్ళారు వీళ్ళు. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, హౌస్ మొత్తం అంతా కూడా డీసెంట్గా ఉంటుంది. అండ్ అట్లాగే స్పేషియస్గా కూడా ఉంటుంది. సో కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు హౌస్ ప్లానింగ్స్ అనేవి ప్రతి వీడియోలో రావట్లేదని చెప్పేసి. మేము ట్రై చేస్తాము, వీలైతే కనుక ప్రతి వీడియోలో కూడా పెట్టడానికి ట్రై చేస్తాం. కొంచెం టైం పడుతుంది, అందుకే పెట్టట్లేదు. వీలైతే కనుక ప్రతి వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాం ప్లానింగ్స్ అనేవి. అండ్ మీకు ఏదైనా పర్సనల్గా ప్లాన్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మా నెంబర్కి. సో పదని పైకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ యూజ్ చేసినవి. ఇవి వాడడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చెదలు పట్టకుండా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎట్లాంటి వెదర్ కండిషన్ కన్నా సూట్ అవుతాయి అవి. అంటే కొంచెం సాల్టీ ఏరియాలో కానీ ఇట్లా ఎలా ఉన్నా కూడా బాగా సెట్ అవుతాయి యూపీవీసీ అనేది. సో ఈ రాడ్లు అనేవి వదులుకోవాలి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో ఫ్లోర్ వేసుకునే టైంలో యూస్ అవుతాయి ఈ రాడ్లు అనేవి, అందుకే ఇచ్చారు. అవసరం లేదంటే మనం సిమెంట్తో టోటల్ వాల్తో క్లోజ్ చేసుకోవచ్చు, అది అలా కనపడకూడదు అంటే కనుక. సో చూసుకున్నారు కదా, పైన ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక 12 columns అయితే వచ్చాయి. ట్యాంక్ వచ్చేసరికి ఆశీర్వాద్ కంపెనీది. సో ఫ్రంట్ 40 feet రోడ్డు, డ్రైనేజ్ లైన్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి. ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి. అండ్ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.